అవనికి దిగి వచ్చెను ఆత్మీయ ఆహారం, అవనికి దిగి వచ్చెను. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథాన్ని తీసుకుందాం. 8వ అధ్యాయము 5, 6, 7 వచనాల భాగాన్ని చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన అంశం, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదవు. చదవబడినటువంటి వాక్య భాగం నుండి దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ లేఖనాల నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచ్చిన భాగాల్లో రాయబడినటువంటి మాటలను ఈ దినం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, 5వ వచనం, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవునికి స్తోత్రం. ఈ చదవబడినటువంటి ఈ మాటలో, ఈ వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా అభివృద్ధి పొందాలి, ఎలా దీవించబడాలి, ఎలా మన కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, అభివృద్ధిని పొందుకోవాలి అంటే ఈ 5, 6 వచనాలను మనం క్షుణ్ణంగా చదువుకుంటే, అర్థం చేసుకుంటే, ఆయన మాటలను పదే పదే తలుచుకోవడం, ఆయన మాటలు పదే పదే నెమరు వేయడం, ఆయన మాట్లాడు విధం, ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఆయన వెతకాలి. వేకుజామున దేవుని బిడ్డలుగా మనం వెదికేవారుగా ఉండాలి. ఉదయకాల ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన జాగ్రత్తగా మనం వెతికితే నువ్వు కనుగొంటావు. ప్రభువును మనం వెతికేవారుగా ఉండాలి. ఆయన ప్రసన్నత, ఆయన ఉనికి, ఆయన సన్నిధిని వెతకాలి. ప్రభు నాతో మాట్లాడయ్యా, యేసయ్య నాతో మాట్లాడు, నన్ను దీవించు ప్రభువా, నాలో ఉన్న సమస్యను తీసివేయ్యా, మా కుటుంబంలో ఉన్న సమస్యను తీసివేయి ప్రభువా, నా శరీరంలో జబ్బును తీసివేయ్యా. నువ్వు వెతికితే నీ సమస్యను ఆయనతో పంచుకుంటావు. ఆయన వెతకకుండా, ఆయన కనుగోకుండా, ఆయన సన్నిధిలో పెనుగులాడకుండా నోటి మాటలతో ప్రార్థన చేస్తే, నోటి మాటలతో ఊరకే కూర్చొని ఏదో మాట్లాడి ఏదో ప్రార్థన చేస్తే కాదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. ఆయన ఉనికి, ఆయన ప్రసన్నతను మనం అనుభవించాలి. ఆయన స్పర్శ. ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నేను ఎతుకుతున్నా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నాతో మాట్లాడు ప్రభు, నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా అని ఆయన వెతకాలి. మనం అందరం నిద్రపోతున్నప్పుడు ఏకాంతముగా నీ గదిలో ఉండి, లేదా నువ్వు ఉన్నటువంటి ఆ స్థలంలో ప్రభువుతో ప్రశాంతంగా గడపాలి, ఆయనతో ముచ్చటించాలి. ప్రభు నా జీవితంలో నీకు నాకు ప్రభు అడ్డుబండిగా ఉన్నవి ఏమో అవి తీసేసుకోవడం నాకు సహాయం దయచేయి. నేను వెతకలేకపోతున్నాను ప్రభు, నేను కనుగొనలేకపోతున్నాను ప్రభు, ఏదైతే అడ్డంగా ఉందో నాకు తెలియదు ప్రియ సహోదరి సహోదరుడా, అది తీసివేసుకో. ప్రభువుని జాగ్రత్తగా వెతకాలి. రెండవదిగా చూడండి, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమలాడుకోవాలి. దేవుని జాగ్రత్తగా ఎదగాలి మొదటిది. రెండవది, ఆయన బ్రతిమలాడుకోవాలి. ఆయన పట్టుకొని గట్టిగా పట్టుకోవాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి. ప్రభు నాకు సహాయం దయచేయి, బ్రతిమలాడుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించేటువంటి వాడు. ఎవరైతే ఆయన కృప కోసం ఎదురు చూస్తారో ఆయన వారి యందు ఆనందించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎవరైతే ప్రభు కృప కోసం, యేసే కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఆయన వారిని చూసి ఆనందించేవాడై ఉన్నాడు. ఆయన వెతుకుతున్నావా? జాగ్రత్తగా ఆయన వెతుకుతున్నావా? బ్రతిమలాడుకుంటున్నావా?
ప్రభు నాకు సహాయం చేయి ప్రభు, నీవు తప్ప నాకెవరు లేరు ప్రభు. నా ఒంటరి బ్రతుకులో, నా జీవితంలో, నా కుటుంబంలో, ఈ ఆర్థిక అసమానతలో, ఈ కోర్టు కేసుల్లో, ఈ అప్పుల్లో, ఈ అవమానంలో నీవే నాకు తోడుగా ఉన్నావు ప్రభు. నువ్వు నా సహాయం కావాలయ్యా, నీ కృప నాకు దయచేయి నాయన అని బ్రతులాడుకుంటున్నావా? మొదటిది ప్రభువుని జాగ్రత్తగా ఎతకాలి, రెండవది బ్రతిమలాడుకోవాలి ఆయన్ని, మూడవది చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రుడవై, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధంగా జీవించాలి. మనలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు. ఒకవేళ వారు ప్రార్థన చేసిన పెదాల ప్రార్థన నలుగురితో ఏదో కలిసి ఇలా చేస్తూ ఉంటారేమో. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా దేవుణ్ణి మనం కనుగోలేము. దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. దావీదు మహాభక్తుడు అంటాడు, దేవా నా హృదయంలో పాపాన్ని నేను అలక్ష్యం చేస్తే నా మనవి నీవు వినకపోదు అంటున్నాడు. నువ్వు జీవితంలో పాపాన్ని నిర్లక్ష్యం చేసావా? అదేందిలే, అది జరిగిపోతుంది. పాపం పాటికి పాపం, ప్రార్థన పాటికి ప్రార్థన. లోకంలో తిరగడం, పాపంలో తిరగడం, నలుగురితో కూర్చొని ప్రార్థన చేయడం, ఇలాగ జీవిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ నడవడిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. కనీసం నీ వస్త్రధారణ, మన వస్త్రధారణలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను చూసినప్పుడు ఈమె దేవుని కుమార్తె, ఈయన దేవుని కుమారుడు అనేటువంటి నేను చూసినప్పుడు కొట్టొచ్చినట్టుగా అవ్వడాలి పరిశుద్ధత. మూడవదిగా మనలో పరిశుద్ధత ఉండాలి. నాలుగవది యథార్థవంతుడైన ఎడల నీతిగా జీవించాలి, యథార్థంగా ఉండాలి. 84వ కీర్తన 11వ వచనంలో కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. నువ్వు యథార్థవంతుడవైతే, యథార్థపరుడు అయితే, యథార్థంగా జీవిస్తుంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఏమన్నా మేలు ఉందంటే యేసయ్య ఫస్ట్ నీకు చేసి తర్వాత ఇంకెవరికైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన యథార్థవంతులకు మేలు చేసేటువంటిది వాడు. ఏమైనా మేలు ఉందంటే మొదటగా వారికి చేసేటువంటి వాడు. ఇలాగ జీవిస్తేనంట చూడండి, మొదటిగా దేవుని జాగ్రత్తగా వెతకాలింట, రెండవది దేవుని బ్రతిమలాడుకోవాలి, మూడవది పరిశుద్ధంగా జీవించాలి, నాలుగవది యథార్థంగా నీతిగా బ్రతకాలి. అప్పుడు యేసయ్య చూడండి చక్కటి మాట 6వ వచనం, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, దేవునికి స్తోత్రం, ఇలాగ జీవిస్తే, ఇలాగ మనం అలవర్చుకుంటే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగ నువ్వు జీవించినట్లయితే నీ యందు ఆయన దృష్టి నిలుపుతాడు. ఇదిగో నా ప్రియ కుమార్తె, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈ సమస్యతో బాధపడుతున్నాడు, ఈ కోర్టు సమస్యతో బాధపడుతున్నాడు, ఈ వ్యాధితో బాధపడుతున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. వాటిని నీ మీద చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ బిడ్డలను చూస్తాడు, నీ జీవితాన్ని చూస్తాడు. ఈ రీతిగా నీవు నడుచుకున్నట్లయితే, ఈ రీతిగా మనం జీవించినట్లయితే ప్రభు ఆయన దృష్టి, ఆయన శ్రద్ధ నీ మీద నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ నీతికి తగినట్టుగా నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, సమస్తాన్ని అభివృద్ధిపరిచేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈ రీతిగా జీవిస్తే, ఏ రీతిగా ప్రభువుని జాగ్రత్తగా వెతకాలి, ఆయన బతిమలాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా యథార్థంగా జీవించాలి. అప్పుడు మన ప్రభువు, మన యేసయ్య నీ మీద దృష్టి నిలిపి, నీ మీద శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన అభివృద్ధిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృపను ప్రభు మీకు దయచేయునుగాక. ప్రియ సహోదరి సహోదరుడు, కింద వచనం చూడండి, 7వ వచనం, అప్పుడు ఎప్పుడు ఇవన్నీ జరిగించినప్పుడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, ఇప్పుడు కొద్దిగా ఉన్నాను, ఈ బిగినింగ్లో కొద్దిగా ఉన్నాను, చివరకు తుదకు మహాభివృద్ధి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో చూస్తావు. ప్రభు అట్టి కృప నీకు దయచేస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నది కొద్దిగానే ఉంది. నీ వ్యాపారం ప్రారంభించావు, నీ బిజినెస్ ప్రారంభించావు, లేదా నీ పంట పొలాలను ప్రారంభించావు, నీకున్న జాబ్ను చిన్నది ప్రారంభించావు. ఇన్ ద డేస్ టు కమ్ యూ విల్ సీ గ్రేట్ లైఫ్, బ్లెస్డ్ లైఫ్. నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈ రీతిగా జీవిస్తూ, ఈ రీతిగా నడుచుకున్నప్పుడు ప్రభువు నీ నీతికి తగినట్లుగా
నీ నివాస స్థలమును ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చేస్తాడు. ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్నది నీ సంపాదన లేదా నీ ఇన్కమ్, నీ స్థితి కొద్దిగా ఉంది, దాన్ని దేవుడు మహాభివృద్ధి చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నువ్వు అనుకుంటున్నావు ఈ సమయంలో నాకు కొద్దిగా ఇన్కమ్, నా జీతం కొద్దిగా, నా ఆస్తి కొద్దిగా ఉంది, నా జ్ఞానం లేదు, నా జ్ఞానం కొద్దిగా ఉంది, నాకు అది లేదు ఇది లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఇది నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా కుటుంబంలో చాలీ జీతంగా ఉంది, నాకు వచ్చిన జీతం అంతా, నాకు వచ్చిన సంపాదన అంతా అప్పులకి వడ్డీలకు గడుతూ ఉన్నాను, ఈ కోర్టులకు గడుతూ ఉన్నాను, హాస్పిటల్కి గడుతూ ఉన్నాను, భూత వైద్యులకు గడుతూ ఉన్నాను, నా పరిస్థితి గలిబిలైపోయింది అనుకుంటున్నావేమో. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండవచ్చు, నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండవచ్చు. రానున్న దినాల్లో నీవు మహా అభివృద్ధిని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాటను చదువుతాను. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, మీ నిమిత్తం ఈ సమయంలో ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సంతానం కావలసిన వారు, స్వస్థత కావాల్సిన వారు, విడుదల కావాల్సిన వారు మీ కుడి హస్తాన్ని ఎక్కడైతే మీ శరీరంలో జబ్బు ఉందో, వ్యాధి ఉందో ఆ స్థలంలో పెట్టుకోనండి. మీ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. అద్భుత కార్యం యేసయ్య దినాన మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా నాయన, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన వారు ప్రారంభించిన వ్యాపారములు, వారు చేస్తున్న బిజినెస్ను యేసు నామంలో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏ బిడ్డలకైతే ప్రభు గృహము కావాలని ఆశ కలిగి ఉంటున్నారు, యేసు నామములో నీ బిడ్డలకు చక్కటి గృహమును అనుగ్రహిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఎవరి శరీరంలో అయితే వ్యాధితో నాయన జబ్బుతో బాధపడుతూ ఉన్నారు, ఇదిగో నాయన ఆ వ్యాధి ఉన్న స్థలంలో నీ ప్రియబిడ్డలు వారి కుడి హస్తాన్ని ఉంచుండగా అక్కడున్న సమస్య, వ్యాధి, బాధ, తెగులును నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం. ప్రియ తండ్రి, మీరు పొందిన గాయముల ద్వారా యేసయ్య మాకు స్వస్థత కలుగుతున్నదయ్యా. మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని ఇదిగో ప్రభు ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించిన మీ ప్రియబిడ్డలందరి తల నుంచి అరికాలు వరకు నరములో ప్రవహింపచేస్తున్నాం, ఎముకల మూలుగుల్లో ప్రవహింపచేస్తున్నాం. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రతి వ్యాధిని, ప్రతి క్రిమిని, ప్రతి తెగులును యేసు నామములో గద్దించి బయట వెళ్ళగొడుతున్నాం. ఇప్పుడే విడుదల కలుగును గాక. రాత్రి జాములో నిద్రలేక దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నాం, చేతబడే శక్తుల చేత బాధింపబడుతున్నాం. మీ ప్రియబిడ్డలు యేసు నామములో విడుదలను గ్రహిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. నాయన, కోర్టు సమస్యలతో, అప్పులతో గలిబిళ్ళాడైపోయి ప్రభువా, ఈ ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక నిద్ర రాక నాయనా అదిగో తండ్రి గలిబిలవుతూ నీ బిడ్డలను కనికరించండి. వారి గృహంలో నెమ్మది, సంతోషము, సమాధానము కలుగునుగాక. ప్రియ తండ్రి, నీ బిడ్డ కనికరించండి, అద్భుతం జరిగించండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులను ఇప్పుడే యేసు నామములో గద్దిస్తున్నాం. వారి గర్భంలో ఉన్నటువంటి ప్రభు ఆయన వ్యాధిని, ఆ గడ్డలను యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాం. మీరు తాకండి ప్రభు, అద్భుతం జరిగించండి. చక్కటి గర్భఫలములు నాయనా యేసు నామములో ఈ సంవత్సరం వారికి కలుగునుగాక. కన్నీటితో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ సాక్షులుగా నిలబెట్టుకునండి. ఏ బిడ్డలైతే ప్రభువా ఇదిగో నాయన ఎడ్యుకేషన్ నిమిత్తం బాధపడుతున్నారు, ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారు, వారిని దీవిస్తున్నాం. వారి కష్టానికి తగినట్టుగా మంచి ర్యాంకులను యేసు నామములో బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాం. ప్రభు, వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, మీ యందు రక్షణ పొంది నాయన మారు మనసు పొందిన బిడ్డలు, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను వారి జీవితంలోనికి జీవిత భాగస్వాములుగా తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన, రుగ్మతలతో, వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను కనికరించి పరిపూర్ణమైన స్వస్థత, విడుదల యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాం. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభువా, అద్భుతం జరిగించండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభులు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధం మనకును సర్వలోకమున సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు రాజ్యలక్ష్మి. పదురుకో రోడ్ సారంగ సెంటర్లో ఉంటున్నాను. 3 సంవత్సరాల నుంచి ఎన్నిపూస అరిగిపోయి మందులు వాడుతూనే ఉన్నాను. 3 సంవత్సరాల నుంచి నాకు ఎన్నిపూసలో నొప్పి. నెల మందులు మింగకపోతే నాకు నిద్ర కూడా పట్టదు అసలు. సారు వరప్రసాద్ సారు ఆయిల్ అప్లై చేయమని ఇచ్చారు. అప్లై చేసినాక నొప్పి అంతా తగ్గిపోయింది. 3 సంవత్సరాల నుంచి ఉన్న నొప్పి తగ్గిపోయింది. దేవుడి నామానికి మహిమ కలుగురు కాక. నా పేరు సుబ్బమ్మ, చిలకూరు మాది. 3 నెలల నుంచి తలనొప్పి భయంకరంగా ఉండింది. నెల్లూరులో ప్రార్థనకు వచ్చాను, వరప్రసాద్ చర్చికి వచ్చాను. నాకు ఫస్ట్ వారమే ప్రేరాలతో ప్రార్థన చేసినాడు. తొలి వారమే నాకు స్వస్థత కలిగింది. మనకి మహిమ కలిగిన కాక. అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి, అది నాయుడుపేట. మేము హిందూ కుటుంబంలో ఉన్నవాళ్ళము. హిందూ కుటుంబంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాము. మాకు 2 పాపలు. మా పాపలు పెళ్ళి అయింది. పెద్ద అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తూనే ఒకరోజు వాంతులు అయినాయి. వాంతులు అయ్యి ఏంది ఎట్లయినా హాస్పిటల్లో తీసుకొని పోతే కళ్ళలో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలి, 10 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. ఆ తర్వాత మళ్ళా నేను భయపడి వరప్రసాద్ సార్ కాడికి వచ్చి నెల్లూరుకు పోయి ప్రార్థన చేయించుకొని ఆయిల్ తీసుకొని బెంగళూరుకు పోయి ఆ తర్వాత ఆడ ప్రార్థన చేయించాను. ఆపరేషన్ సక్సెస్ అయ్యి బాగా చేసినారు దేవుడి దయ వల్ల. ఆ తర్వాత 10 లక్షలు ఖర్చు అవుతుందన్నా కూడా దేవుడు సహాయం చేసినాడు. మాస్టర్ గారు ప్రార్థన చేసిన దానివల్ల తొందరగా ఆమె దేవుడి దయ వల్ల ఉద్యోగం కూడా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంది. వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని మహిమ కలిసిన గాక. అందరికీ వందనాలు. నా పేరు మాధవి, మాది వలవపాడు. ఈ రీతిగా నేను ఈరోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. 5 సంవత్సరాల క్రితం జరిగిన సాక్ష్యం ఇది. కరోనాలో మేము హౌసింగ్ లోన్ పెట్టుకున్నాము. ఆ లోన్ విషయమై 60,000 ఖర్చు అయినాయి రిజిస్ట్రేషన్కి. ఆ తర్వాత ఇంకా అంతా అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు అన్నారు, ఇప్పుడు కరోనా స్టార్ట్ అయిందని ఇంకా 3 నెలల దాకా డబ్బులు పడవు అని చెప్పి అన్నారు. టీవీలో దైవజనులు వాక్యం చెప్తుంటే విని ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేశాను. సారు ప్రార్థన చేసి, అమ్మ మీకు 3 రోజుల్లో డబ్బులు పడతాయి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. కానీ అప్పటికైతే నేను నమ్మలేదు. తర్వాత నేను పనికి వెళ్ళి ఉన్నాను ఒకరోజు. అక్కడికి మా హస్బెండ్ వచ్చి డబ్బులు పడ్డాయని చెప్పాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ కార్యాన్ని జరిగించినందుకు. నేను నెల్లూరైనా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు జమీమా. మా ఆయన పేరు ఏహోను. నెల్లూరు జిల్లా నిడిమిసిలి. 2 సంవత్సరాలు అయింది పక్షవాతం వచ్చి. వరప్రసాద్ సార్కి టీవీలో చూసి ఫోన్ చేసాము. పాస్టమ్మ ఫోన్ ఎత్తి 7 వారాలు చర్చికి రాండమ్మా అని చెప్పింది. నయమైంది, లేచి తిరిగాడు. పాస్టమ్మకి వందనాలు, వరప్రసాద్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు శిల్ప, నాన్న పేరు ఎడ్వాడు, అమ్మ పేరు సుజాత. మేము గోవా నుంచి ఇక్కడికొచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రేయర్ మేము విని స్వరార్థంలో ఏకీభవించడానికి వచ్చినాము. గత సంవత్సరంలో మా తమ్ముడు చనిపోయినందుకు బాధల్లో మేమున్నాము. ఆయన వాక్యం విని ఆదరించబడ్డాము. దేవుడికి మహిమ కలుగును. దేవుని స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. మేము పాస్టర్ గారి వాక్యము టీవీలో విన్నాను. విని మా పాపకి అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయమన్నాను అమ్మగారిని. ప్రార్థన చేసింది. అలాగే అబ్బాయి పుట్టాడు, దేశీ కుమారుడు. మేము తిప్రాంతకం నుండి మాట్లాడుతున్నాము. మా అత్తమ్మని ప్రార్థన చేయమని చెప్పాను. బ్రష్ పేరు మీద బ్రష్కి అబ్బాయి పుట్టాలని చెప్పాను. అమ్మగారు ప్రార్థన చేసింది. బ్రష్కి అబ్బాయే పుట్టాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజులేదండి. దేవుని నామానికి వందనాలండి. నా పేరు కుసుమ అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతానండి. టీవీలోని వరప్రసాద్ గారు వాక్యం వాళ్ళకి ఇచ్చానండి, పాస్టర్ గారిది. నాకు ఫోన్ ప్రార్థన చేయించుకోవాలని అనిపించిందండి. ఎందుకంటే నాది గర్భసంచి ప్రోగ్రామ్ అండి. గర్భసంచిలో కాయన్నారండి 3 సంవత్సరాల కిందట. మరి టీవీలో చూసండి, మరి వరప్రసాద్ గారు పాస్టర్ గారు ద్వారా
వాక్యం వాళ్ళకి ఇచ్చానండి. చాలామంది ఫోన్ చేయించుకుని ప్రే చేయించుకున్నారండి. కార్యం జరిగిన సాక్ష్యాలు చెప్పారండి. నాకు కూడా చేయించుకోవాలనిపించిందండి. నేను ఫోన్ నెంబర్ తీసుకుని వదిలేసానండి. ఇలాగైతే హాస్పిటల్కి వెళ్ళాక చేశారండి. చేస్తే పాస్టర్ గారు ప్రే చేశారండి. మరి ఇలాగా పాస్టర్ గారు వాక్యం వాళ్ళకి ఇచ్చానండి. టీవీలోని ప్రార్థన చేయించుకుందామని చేశానండి. సరే అమ్మ అని చేశారండి. నాకు ప్రే చేశారు. అయితే ఫస్ట్లో అయితే కాయిందని ఉందండి. తర్వాత మళ్ళీ స్కానింగ్ తీయించుకున్నాక నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. డాక్టర్ అమ్మగా కూడా మరి చూసి అవునమ్మా ఫస్ట్ దాంట్లో అయితే ఉంది కానీ దీంట్లో ఏమీ లేదమ్మా అని నార్మల్గా వచ్చినాయి అని అన్నారండి. ఏమీ లేదమ్మా నార్మల్ అన్నారండి. నా సాక్ష్యం వాళ్ళకి ఎంతోమంది బలపడాలండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఆమె. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు. మా వారికి ప్రార్థన చేస్తుండగా అమ్మా నీకు గర్భఫలం ఇస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు గొప్ప బహుమానం ఇస్తున్నాడు అని చెప్తే ఆశ్చర్యపోయాము. అది నిజమా కాదని నమ్మకం లేదు, కానీ దేవుడు ఇచ్చినాక నమ్మాను. బ్రతుకుతానని డాక్టర్లు నాకు చెప్పలేదు. అమ్మా నువ్వైతే నమ్మకం లేదు, నీ బిడ్డనైతే మేము గ్యారంటీ ఇస్తామని చెప్పారు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయింది, లివర్ ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు నేను బ్రతుకుతానని నమ్మకం ఈలేవు నీకు గ్యారంటీ అని చెప్పారు. కానీ ఎంతో ఏడ్చుకున్నాను. ప్రభా నువ్వు నాకు తల్లి లేదు, ఇచ్చావు నువ్వే గొప్ప బహుమానాన్ని, ఈ బిడ్డని అనాథం చేసే ఇది చేయబాకు ప్రభా అని వేడుకున్నాను కన్నీటితో. పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ అమ్మకి చెప్పాను, ఇలాగ జరుగుతుందమ్మా, డాక్టర్లకే పరమ డాక్టర్ అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నైనా నేను చనిపోతే నా బిడ్డ అనాథ అయిపోద్ది, నా బిడ్డను అనాథం చేయబాకు ప్రభా అని ఏడ్చుకున్నాను. హాస్పిటల్లో నెల రోజులు అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు ప్రతిరోజు అమ్మా నువ్వు బతకు, నీ బిడ్డ అయితే ఇస్తాము, నేను చెప్పమ్మా మీ ఇంట్లో వాళ్ళకి అని అన్నప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోలేదు, దేవుడికి తప్ప. దేవా నువ్వు ఇస్తే నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా నిలబడతాను, నా బిడ్డను అనాథ నేను చేయబాకు ప్రభా అని ఏడ్చాను. గొప్పగా నన్ను బ్రతికించి నన్ను నా బిడ్డని సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా ఇంటికి నడిపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా కొరకు ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు పద్మ కొలువాయి. పాస్టర్ గారు పోయిన వారం ప్రార్థన చేసిండు, నాకు నిలబడుకోలేక కూడా ఉండేది. నేను ఈ వారానికి నిలబడుకున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి లేచేది లేదు, నడిచేది లేదు. నాకు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులే, నరాల నొప్పులు. ఈ వారం అట్లా నిలబడి ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థన బలమైన ప్రార్థన. ఒక్క రోజుకే నాకు నిలబడుకోగలిగాను. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్కి నా వందనాలు. మా పేరు ప్యార్జాను. నా ఊరు దగదత్తి. నాకు బాగా లేకుండా వచ్చింది. సంవత్సరం రోజు మనసులో ఉన్నాను. వరప్రసాద్ గారు టీవీలో చూసి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, స్వస్థపరిచారు. ఈరోజు వచ్చి తిరుగుతున్నాను. ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను. యేసయ్య స్వస్థపరిచారు. ఈరోజు నేను నడుస్తున్నాను. వరప్రసాద్ గారు ప్రార్థన చేసి టీవీలో ప్రోగ్రాం చూసి అని ప్రార్థన చేస్తే నేను ఈరోజు తిరిగి నడుస్తున్నాను. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మాది కలువాయి గ్రామం. నా పేరు లక్ష్మయ్య. నా కుడి కాలుకి ఈ విధంగా ఉంటే ఒక మచ్చలాగా భయంకరంగా ఉండింది. హాస్పిటల్ చూసుకున్నా కూడా తగ్గలేదు. పాస్టర్ గారి వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన మామూలుగా టీవీలో చూసి నెల్లూరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు అది చూసి ప్రేరాలతో ప్రార్థన చేసి అక్కడ మద్దం చేసిన తర్వాత నాకు 7 వారాలకు పూర్తిగా తగ్గిపోయి బాగా స్వస్థత కలిగి ఉంది. అప్పటి నుంచి నేను ఇక్కడికే చర్చికి వస్తున్నాను. మా ఆడలో కూడా 2-6 సంవత్సరాల నుంచి మామూలుగా కాళ్ళు కూడా బాగా స్టక్ అయిపోయి ఉన్నాయి. ఆమె కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తొలి వారంతోనే ఆమె కాళ్ళు బాగా సల్లుదిలి ఫ్రీగా నడుస్తూ ఉంది. 7 వారాలకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాస్టర్ గారికి నా వందనాలు. అందరికీ వందనాలు. మా పేరు రాజకుమారి సురేష్. మాది నెల్లూరు రామ్కోట్ నగరు. మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 3 నెలలు అయింది. హాస్పిటల్కి వెళ్ళాము. ఎక్కడా మాకు స్వస్థత అనేది తెలియలేదు. వరప్రసాద్ గారు పాస్టర్ గారి సాక్ష్యాలు టీవీలో చూసినాము. ఇక్కడికి వచ్చినాము. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్ పూసి ప్రార్థన చేసినారు. మమ్మల్ని 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. మేము 7 వారాలు వచ్చినాము. మా వారు తినే స్థితిలో కూడా లేడు. తొల్లు గార్చుకుంటా ఎక్కడికి మనుషుల్ని అమ్మిడి దగ్గరకు కూడా రానియకుండా కొట్టేవాడు, కరిసేవాడు, బాగా గిచ్చి పెట్టేవాడు. నెల్లూరు అంతా హాస్పిటల్లో చూపించినాము. హాస్పిటల్లో 2 నెలలుగా వాళ్ళు చాలా బాధపడ్డాడు. మమ్మల్ని అందరిని కూడా చాలా బాధ పెట్టాడు. పిచ్చివాడిగా తయారైపోయినాడు.
అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారు ప్రేయర్ చేసి 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. 7 వారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మా వారు ఒక్కడే ధైర్యంగా నడిచి చర్చికి వస్తున్నారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా బాగున్నాడు. తన పని తాను చేసుకుంటూ మందిరానికి కూడా ఒక్కడే రాగలుగుతున్నాడు. వరప్రసాద్ గారు పాస్టరు ప్రార్థన వల్ల మాకు స్వస్థత కలిగింది. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. నా పేరు కల్పన, మాది చాటగుట్ల గ్రామం. 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు లేక మేము బాధపడుతూ ఉన్నాము. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చి పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో ప్రార్థన చేశాడు. 7 వారాలు రమ్మన్నాడు. 5వ వారమే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. యేసయ్య మాకు చక్కటి పాపనిచ్చాడు. యేసయ్య నామానికి మహిమ కలిగిన గాక. నా పేరు చిన్నమ్మ, మా ఊరు బుచ్చి, అది నెల్లూరు జిల్లా. నాకు 15 సంవత్సరాల నుంచి బాగలేదు. ఏం బాగలేదో నాకు తెలియదు. నా ఎముకలన్నీ అరిగిపోయినాయి. నా కిడ్నీలు బాగలేవు. అన్నీ బాగలేకుండా చేసింది. నా హాస్పిటల్ పాలు చేసింది. ఎన్నెన్నో హాస్పిటల్కి తిరిగాను. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదు. అయ్యగారు వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తా ఉన్నింది. నా కూతురు ఏమన్నదంటే, అమ్మా వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తుంది కదా, ఆ అమ్మగారికి ఒకసారి ప్రార్థన చేసి చూడన్నది. అది అయ్యగారు ఏమన్నదంటే, అమ్మ మీకు ఎవరూరికి ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ మీకు కుడి చేతి పెట్టుకోండి అన్నాడు. అప్పుడు నేను కుడి చెయ్య కిడ్నీలు బాగలేవని కిడ్నీల మీద పెట్టుకున్నా. నొప్పి నన్ను నిద్రపట్టనిచ్చేదిరా. అప్పుడు కిడ్నీల మీద పెట్టుకుంటే నాకు నొప్పి తగ్గింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, అయ్యగారు ప్రార్థనలో శక్తి ఉంది, నేను పోవాలా ఆడికి అని. అట్టట్టు సంవత్సరం గడిపిన, రాలేకపోయినా. తర్వాత ఎక్కువ బాగలేకుండా వచ్చేసింది. నడువులు బాగలేకుండా వచ్చినాయి. చెవులు చీవులు కారుతా నొప్పి అల్లాడుతున్నాయి. అయ్యగారు కాడికి వచ్చి నా బాధ చెప్పిన, అయ్యగారు నాకు ఎట్టుంటుంది అయ్యా, 15 సంవత్సరాల నుంచి నిద్రలేదు. వండుకుంటే గలి బిలుగా ఉంది. అన్నం పెడతా ఉంది, చేపలు ఏందో శ్రమలు పెడతా ఉంది అని చెప్పి అయ్యగారు చెప్తే, అయ్యగారు చెయ్యి పెట్టి నీకు. అందరికీ వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడెం పడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము. ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము. అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి, ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమం నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయలతోటి పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు వచ్చాక 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరాయిలు వేసి ప్రార్థన చేశాడు. చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు. నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు. యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597388, 7032697388. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.